హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మనం మన వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ టెక్నికల్ ఇండికేటర్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మనకి చాలా టెక్నికల్ ఇండికేటర్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలా ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటారు. బట్ ఇదైతే ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్. అది ట్రేడింగ్ చేసే వాళ్ళకైనా స్కాల్పింగ్ చేసే వాళ్ళకైనా సో మీకైతే డే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండికేటర్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఏ ఒక్కరు కూడా తప్పకుండా పిన్ టు పిన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీకైతే ఈ వీడియోలో ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో యాజ్ ఏ బిగినర్ ఎవరైనా ఒక బిగినర్ వచ్చి ఈ వీడియో చూసి వాళ్ళు ట్రేడ్ని ప్లేస్ చేసే ముందు ఇది మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఎక్కువగా ఉంటాయి. సో తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. ఈ ఇండికేటర్ అనేది మనం చెప్పుకున్న ఎంటైర్ ఇండికేటర్స్లో మనం టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ వైజ్ చేసుకున్నాం కదా. ఇంపార్టెంట్ టెక్నికల్ ఇండికేటర్స్ గురించి మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. సో అప్కమింగ్ టైంలో ఈ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని మనం ఒకే దాన్ని కాకుండా మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ మనం అనుకునే డైరెక్షన్, మనం అనుకునే వ్యూ 100% ఎక్యూరసీతో వర్క్ అవ్వడం కోసం మనం బెస్ట్ ట్రేడ్ని ఎలా తీసుకోవాలి అనేది మనం అప్కమింగ్ టైంలో చెప్పుకుంటాం. ఇప్పుడు మనం చేసుకునే వీడియో అనేది వాటిలో ఒక ఇంపార్టెంట్ భాగమని చెప్పుకోవచ్చు. సో అది మనం స్టార్ట్ చేయలేదు ఇంకా, కాకపోతే వాటిలో ఒక పార్ట్ ఈ ఇండికేటర్ అనేది, ఓకేనా. సో ఆ సిరీస్లో కూడా ఒక పార్ట్ అని చెప్తున్నా అంటే ఇది బెస్ట్గా వర్క్ అయ్యే ఇండికేటర్. ఈ ఇండికేటర్ గురించి మన వీడియోలో మాత్రమే ఎందుకు చూడాలి అంటే మనం ఎవరిలాగా క్లమ్జీగా అవి ఇవి యాడ్ చేస్తూ మల్టిపుల్ ఇండికేటర్స్ని యాడ్ చేస్తూ అంటే ఒక బిగినర్ వచ్చి చూసేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఒక ఇండికేటర్ని రీడ్ చేయడం రావాలన్నమాట. అది అప్లై చేసి ఫైనల్గా వాళ్ళ అవుట్పుట్ పొందగలగాలి. అలాంటప్పుడే మనం ఏ ఇండికేటర్ గురించి మార్కెట్లో చూసుకున్నా, ఏ ఇండికేటర్ గురించి మనం తెలుసుకున్నా సరే మనం నేర్చుకున్నాం, మనకు అర్థమవుతుంది అనేసి మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ బై ఛాన్స్ మన కంటెంట్ ఏదైనా ఒక టైంలో మీకు అర్థమవుతుంది, మీకు నచ్చుతుంది అంటే లాస్ట్లో అయినా సరే వీడియో క్లోజ్ చేసేసరికైనా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే ఇండికేటర్ ఏంటంటే వర్టెక్స్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ వర్టెక్స్ అంటే ఏంటో చూసుకుందాం. ఇక్కడ చూసారా మీరు, ఏ వర్టెక్స్ ఇండికేటర్ విఐ ఈజ్ అన్ ఇండికేటర్ కంపోజ్డ్ ఆఫ్ 2 లైన్స్, అన్ అప్ ట్రెండ్ లైన్ విఐ పాజిటివ్, అదేవిధంగా డౌన్ ట్రెండ్ లైన్ విఐ నెగిటివ్. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే దీంట్లో 2 లైన్స్ అయితే డ్రా అయ్యి ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్ లైన్, అదేవిధంగా ఒకటి డౌన్ ట్రెండ్ లైన్. ఇక్కడ విఐ అంటే వర్టెక్స్ ఇండికేటర్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ వర్టెక్స్ ఇండికేటర్ని చార్ట్ పైన ఎలా అప్లై చేయాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. నేనైతే జీరోదాలో లాగిన్ అవుతున్నా. సో మీరు ఏ ఇతర ప్లాట్ఫామ్స్లో అయినా లాగిన్ అవ్వచ్చు. నేను నచ్చింది ఏదో ఒక కంపెనీ తీసుకుంటున్నా ర్యాండమ్గా, నేను పలానా కంపెనీ అని చూడను. సో నాకు నచ్చింది, లేకపోతే మీకు నిఫ్టీ ఉంది, ఇప్పుడు నిఫ్టీనే తీసుకుందాం సింపుల్గా, ఓకేనా. అందరూ చూసేది నిఫ్టీయే కదా. సో నిఫ్టీని తీసుకున్నట్లయితే పెద్ద చార్ట్ పెట్టుకుందాం. ఇక్కడ చార్ట్ ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఇండికేటర్స్ అని ఉంది కదా. సో నేనైతే జీరోదాలో లాగిన్ అయ్యా. మీరు ఏ ఇతర ప్లాట్ఫామ్లో లాగిన్ అయినా సరే మీకు ఈ ఇండికేటర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇండికేటర్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓటెక్స్ ఇండికేటర్ కదా, సింపుల్గా మీరు విఐ అని కొడితే ఇక్కడ వస్తుంది. సో ఓటెక్స్ ఇండికేటర్ అని వచ్చింది కదా, ఓటెక్స్ ఇండికేటర్, ఓకే. నేనైతే దానిపైన క్లిక్ చేస్తే మనకి చార్ట్ పైన అప్లై అవ్వడం జరిగింది. అయితే ఇలా మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఇదిగోండి 2 లైన్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ ట్రెండ్ అలాగే ఇంకోటి నెగిటివ్ ట్రెండ్ని చూపిస్తుంది అనేసి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 లైన్స్ ఉన్నాయి. సో పాజిటివ్ లైన్ అలాగే నెగిటివ్ లైన్ అనేసి మనకి 2 డ్రా చేయబడ్డాయి. ఇప్పుడు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. నేను మళ్ళీ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి ఈ వర్టెక్స్ ఇండికేటర్ ఒక్కటే కాకుండా నేను ఇంకొక ఇండికేటర్ని దీనిపైన అప్లై చేస్తూ మీరు తీసుకునే ట్రేడ్ అనేది హై ప్రాబబిలిటీతో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేలా మీరైతే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునేలా మీరు తయారవుతారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి. సో నేనైతే ఇక్కడ వర్టెక్స్ ఇండికేటర్ అప్లై చేయడం జరిగింది కదా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ నేను 1 డే క్యాండిల్లో చూస్తున్నా, 1 డే టైం ఫ్రేమ్లో. సో 1 డే టైం ఫ్రేమ్లో చూస్తున్నా కనుక ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డేకి ఇండికేట్ చేస్తుంటుంది. సో నేను ఎక్కడైతే చిన్న చేంజెస్ చేసుకుంటా మీకు అర్థమవడం కోసం నేనైతే సెట్టింగ్స్కి వెళ్ళి నేనైతే ఇదిగోండి పాజిటివ్ విఐ అలాగే నెగిటివ్ విఐ అన్నది కదా. సో ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ లైన్ అనేది నాకు గ్రీన్ కలర్లో పెట్టుకుంటా మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థమవడం కోసం. సో డిఫాల్ట్గా నెగిటివ్ అనేది రెడ్ కలర్లో ఉంచేస్తా, ఓకేనా. ఓకే, సెట్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది మనకి పాజిటివ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే రెడ్ కలర్ అనేది మనకి నెగిటివ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంటుంది. మీరు ఇక్కడ లైవ్ మార్కెట్ సెషన్కి దగ్గరలోపే ఉన్నాం మనం, చూసారా. సో నెక్స్ట్ అప్కమింగ్ లైవ్ మార్కెట్ సెషన్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నిఫ్టీ 50 చార్ట్ తీసుకున్నా,
నేనైతే ఇండికేటర్ అయితే అప్లై చేయడం జరిగింది. అయితే ఈ ఇండికేటర్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, మనం ఏం చెప్పుకున్నాం, గ్రీన్ కలర్ అనేది పాజిటివ్ ట్రెండ్, రెడ్ కలర్ అనేది నెగిటివ్ ట్రెండ్. ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది ఈ రెడ్ కలర్ లైన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ వెళ్తే మనకి పాజిటివ్గా మార్కెట్ మూవ్ అవుతుందని అర్థం. అలాగే ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ లైన్ని బ్రేక్ చేసి ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది డౌన్ సైడ్కి వస్తే అప్పుడు మార్కెట్ అనేది నెగిటివ్గా వస్తుందని అర్థం. ఓకేనా, సింపుల్గా మీకు ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మార్కెట్ పాజిటివ్, రెడ్ లైన్ని క్రాస్ చేసి కిందకు వస్తే మార్కెట్ నెగిటివ్. ఓకేనా, ఓకే, ఇది బాగుంది. కాకపోతే ఆర్డర్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ లైన్ని క్రాస్ చేసి ఈ గ్రీన్ లైన్ అనేది పైకి మూవ్ అయింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అనమాట, మనం ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకుంటే సరిపోద్ది. క్లియర్గా కనిపిస్తుంది కదా. సో కొంచెం క్రాస్ చేసి మనకు కనిపిస్తుంది ఈ లెవెల్లో, అంటే మనకి ఈ క్యాండిల్ అయితే ఇండికేట్ చేస్తుంటుంది మనకి, సో ఇది బ్రేక్ చేస్తుంది అనేసి. కానీ నేను ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం ఎక్కడ ఎంట్రీ ఇచ్చాను, ఈ లెవెల్లో అయితే ఎంట్రీ ఇచ్చాను. ఓకేనా, సో ఎంటర్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చాను అనుకోండి, మనకి మార్కెట్ పాజిటివ్గా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు, ఇక్కడ ఇండికేటర్లో రెడ్ లైన్ని క్రాస్ చేసి గ్రీన్ లైన్ అనేది అప్ సైడ్ వచ్చింది. సో నేనైతే ఈ లెవెల్లో అయితే మనకి ఎంట్రీ ఇస్తున్నా. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నా. ఈ లెవెల్ ఎక్కడ ఉంది మార్కెట్లో ప్రజెంట్, ఇగోండి నియర్లీ 23,300 దగ్గర అయితే మార్కెట్ ఉంది. ఓకేనా, సో మనకైతే బై ఇండికేషన్ ఎక్కడ ఇచ్చింది, ఈ లెవెల్లో ఇండికేషన్ ఇచ్చింది. నేను చూస్తున్న టైం ఫ్రేమ్ ఏంటి, డైలీ టైం ఫ్రేమ్. సో ఏ టైం ఫ్రేమ్లో చూసుకున్నా ఇదే సినారియో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నా. నేనైతే మార్కెట్లో ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి ఎంటర్ అయ్యా మార్కెట్లో. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లెవెల్లో మనకి ఈ రెడ్ లైన్ దాటి గ్రీన్ లైన్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. అలాంటప్పుడు మనము ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఎందుకు, ఇంతసేపు ఉండే ట్రెండ్ అనేది మనకి చేంజ్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంది. సో మార్కెట్ అనేది బేరిష్ వైపు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి మనము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి మనం బయటకు వచ్చేయాలి యాక్చువల్లీ. బట్ మార్కెట్ అయితే తర్వాత పెరిగింది, కాకపోతే మనం ఈ లెవెల్లో మనము బయటకు ఎగ్జిట్ అయిపోతాం. మనం ఎంట్రీ ఇచ్చింది ఏ లెవెల్, మనము ఇదిగోండి ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చాం 23,300 నియర్లీ, అక్కడైతే మనం ఎంట్రీ ఇచ్చాం. ఇదిగోండి ఈ లెవెల్లో అయితే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట మార్కెట్. సో ఎప్పుడైతే గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ని దాటి డౌన్ సైడ్ వస్తుందో ఆ లెవెల్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. మార్కెట్ అఫ్ కోర్స్ మనకి మార్కెట్ అయితే పాజిటివ్గా తర్వాత మూవ్ అయింది. బట్ మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్లో మనకి ఇండికేటర్ అనేది ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ని దాటి డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే అది సెల్ బేరిష్ వైపు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ లెవెల్లో అయితే నేను ఎగ్జిట్ అయిపోతా. ఈ లెవెల్ అంటే మనకి ఎక్కడ వస్తుంది, ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ అయితే మనకు చూపిస్తుంది. ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజింగ్ మనం చూసుకున్నట్లయితే నియర్లీ 24,400. మనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చాం, ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చాం. ఇదిగోండి పీక్, అంటే ఈ క్యాండిల్ పీక్లో మనం ఎంట్రీ ఇచ్చాం. సో 23,300 దగ్గర ఎంట్రీ ఇచ్చాం. మనం ఎగ్జిట్ ఎక్కడ మనకు చూపించింది 24,400 నియర్ బై చూపిస్తుంది. సో నియర్లీ 1000 అబవ్ పాయింట్స్ నిఫ్టీ అయితే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట ఈ లైన్ ఇండికేటర్. సో 1000 అబవ్ పాయింట్స్ మనకి అప్ ట్రెండ్లోపే ఉంటుంది అనేసి మనకి మార్కెట్ చూపించింది. ఓకేనా, అదే సినారియోలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకి పైకి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మార్కెట్లో మనకి ఎక్కడా కూడా మళ్ళీ డౌన్ సైడ్ రాలేదు ఈ గ్రీన్ లైన్ అనేది. అందువల్ల మార్కెట్ అనేది ఇంకా పాజిటివ్ ట్రెండ్లోపే ఉంది. ఓకేనా, సో ఇదొక కన్ఫర్మేషను. ఓకేనా, కాకపోతే ఈ ఇండికేటర్లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్ మల్టిపుల్ టైమ్స్ చిన్న చిన్నవి మనకి క్రియేట్ అయినప్పుడు మనకి పెద్దగా యూజ్ ఉండదు అనమాట. ఇదిగోండి ఇలాంటి టైం అప్పుడు మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లో ఉండి హయ్యర్ హైస్ టచ్ అవుతున్నా మనకి పెద్దగా మూమెంట్ లేనప్పుడు ఇలాంటివి క్రియేట్ అయినా పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో ఇలాంటి టైం అప్పుడు మనకి ఇలాంటి సినారియోస్ క్రియేట్ అయినప్పుడు మనకి ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఇదిగోండి మార్కెట్ గ్రీన్ లైన్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. అప్పుడు మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చెప్పుకున్నాం కదా. సో ఎక్కడ వరకు వెళ్ళింది, ఈ లెవెల్ వరకు, ఈవెన్ ఈ క్యాండిల్ వరకు కూడా మన మార్కెట్ ఎక్కడా కూడా మనకి చూపించలేదు దగ్గర పడిపోద్ది లేకపోతే బేరిష్ వైపు అనేది మనకి చూపించలేదు. సో మల్టిపుల్ టైమ్స్ మనకి రెడ్ కలర్స్ ఫామ్ అయ్యాయి, అలాగే డౌన్ సైడ్ రావడానికి కూడా ట్రై చేసింది మార్కెట్. బట్ మార్కెట్లో అయితే డౌన్ వైపు మనకి ఫాల్ వైపు చూపించలేదు ఈ ఇండికేటర్. సో ఈ లెవెల్ కూడా ఎగ్జిట్ అవ్వం అనమాట. ఈ లెవెల్కి వచ్చే వరకు మనము ఎగ్జిట్ అవ్వము. ఓకేనా, ఇప్పుడు మీకు ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది రెడ్ కలర్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే పాజిటివ్ ట్రెండ్.
సో అది ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు చూపించా కదా. అదేవిధంగా రెడ్ కలర్ని బ్రేక్ చేసి ఈ గ్రీన్ కలర్ అనేది డౌన్ సైడ్కి వస్తే ఫాల్ మార్కెట్లో ఎలా ఉంటుందనేసి ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మార్కెట్ ఎక్కడైతే ఫాల్ అయింది ఈ రెడ్ కలర్ లైన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ దగ్గర కాకుండా నేను ఈ క్యాండిల్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యా అనుకోండి. సో ట్రేడ్లో ఎంటర్ అయ్యా. అప్పుడు ఏమవుద్ది, మనకి మార్కెట్ ఎప్పటి వరకు ఇండికేట్ చేసింది, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళే వరకు, అంటే రెడ్ కలర్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది కనుక నేను బేరిష్ వైపు ఉన్నా. సో ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుందో అప్పుడు నేను నా వ్యూని చేంజ్ చేసుకుని బుల్లిష్ వైపు వెళ్ళాలా. సో అప్పుడు నేను సెల్ ఆప్షన్ ప్లేస్ చేసింటే ఇక్కడ నేను బై ఆప్షన్ ప్లేస్ చేసుకుంటా. ఓకేనా, అంటే ఎక్కడ ఈ లెవెల్ వరకు మనకి చూపించలేదన్నమాట మార్కెట్ బుల్లిష్ వైపు వెళ్తుంది అనేసి. ఓకేనా, ఎక్కడ నేను ఎంట్రీ ఇస్తే నాకు ఈ లెవెల్ వరకు ఎగ్జిట్ లెవెల్ అనమాట చూపించింది. నేను బేరిష్ వైపు ఉంటే ఇక్కడ బేరిష్ వైపు ట్రేడ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ చూపించింది మనకి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిట్ లెవెల్ మనకు చూపించింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మీకు బుల్లిష్ వైపు బేరిష్ వైపు ఎలా ఉండనేసి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సో ఈ గ్రీన్ లైన్ అనేది పైకి వెళ్తే బుల్లిష్ వైపు, అలాగే ఈ రెడ్ కలర్ని దాటించి కిందకి వస్తే బేరిష్ వైపు అనేసి మీకు క్లారిటీ వచ్చింది కదా. అదేవిధంగా దీంతో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇదిగోండి మల్టిపుల్ టైమ్స్ మనకి కన్ఫర్మేషన్స్ ఇస్తుంటాయి. మార్కెట్తో పాటే మనకి తొందరగానే ఇండికేట్ చేస్తుంటుంది. కాకపోతే ఎంత తొందరగా ఇండికేట్ చేయనా సరే మల్టిపుల్ టైమ్స్ ఇలా చేయడం వల్ల కలవడం వల్ల మనకి లైన్స్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో ఇలాంటి వాటిని తప్పించుకోవడం కోసం మనం ఒక కన్ఫర్మేషన్ కోసం ఇంకొక అనదర్ ఇండికేటర్ని మనం ఈ చార్ట్ పైన అప్లై చేస్తూ మనం అయితే ఫర్దర్ కన్ఫర్మేషన్ తీసుకుందాం. అది ఎట్లా అంటే ఇండికేటర్స్కి వెళ్ళండి. అక్కడ మనం ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గురించి ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఎవరైనా మీకు దాని గురించి తెలియకపోతే పైన కనిపిస్తున్న లింక్ని ఓపెన్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టడానికి ట్రై చేస్తా, వీలైతే మీరు చూడడానికి ట్రై చేయండి. సో ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఈ చార్ట్ పైన అప్లై చేస్తూ ఫర్దర్ కన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. ఎట్లా అంటే ఈఎంఏ అని కొట్టండి సింపుల్గా. ఇదిగోండి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వచ్చింది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే నాకు ఈ మూవింగ్ యావరేజ్ అయితే అప్లై అవ్వడం జరిగింది. ఓకేనా, సో దీన్ని యూజ్ చేస్తూ ఈ ఇండికేటర్తో మనము ఎలా మన ఎంట్రీ లెవెల్ని ప్లాన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని చార్ట్ పైన అప్లై చేసినట్లయితే మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ మనము ఎంట్రీ లెవెల్ ఇచ్చినప్పుడు ఫర్దర్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ లైన్ ఉందా, ఈ లైన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి పైకి వెళ్తుందో మార్కెట్ బుల్లిష్ వైపు ఉంటాం. సో ఈ లైన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఉంటుందో మార్కెట్ మనం బేరిష్ వైపు ఉంటాం. ఓకేనా, సో ఇక్కడైతే నేను ఎంట్రీ ఇచ్చేటప్పుడు దీన్ని చూస్తా. సో ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసి ఈ గ్రీన్ లైన్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో అలాంటప్పుడు ఏంటి, ఇదిగోండి నేను ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నేను ఎంట్రీ ఇస్తా. ఎప్పటి వరకు ఇస్తాను, ఇదిగోండి మార్కెట్లో డౌన్ ఫాల్ అవుతుంది అనేసి కన్ఫర్మేషన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ లెవెల్లో మనకి గ్రీన్ లైన్ అనేది బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇదిగోండి రెడ్ లైన్ బ్రేక్ చేసి డౌన్కి వచ్చింది. సో ఇక్కడ ఈఎంఏని కూడా క్రాస్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చింది అనమాట మార్కెట్. నేను అప్పుడు ఎగ్జిట్ అయిపోతా. ఈ సినారియో మనకి మార్కెట్ పోయింది పైకి, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఏమవుద్ది, మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. సో ఇంకొక కేసు మనం అబ్జర్వ్ చేద్దాం. మీకు పాజిటివ్స్ చెప్తా, నెగిటివ్స్ చెప్తా. ఏదో ఒక ఫ్యాన్సీగా ఒక పాజిటివ్ చెప్పేసి నెగిటివ్స్ వదిలేయడం కాదు మన ఛానల్లో. సో ప్రతి ఒక్కటి నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే లైవ్ ట్రేడ్లో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. సో ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలాంటి మల్టిపుల్ సినారియోస్ మనము చూసినట్లయితే మనకి అప్కమింగ్ సెషన్స్లో మనం తీసుకునే ఆర్డర్స్ అనేవి ఏ విధంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి కూడా మనకు అర్థమవుతుంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ మీకు గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ ఓవర్ చేస్తూ పైకి వెళ్ళింది. సో బుల్లిష్ వైపు ఇక్కడ ఉంటా. అదేవిధంగా మనకి మూవింగ్ యావరేజ్లో కూడా స్ట్రాంగ్ ఒక క్యాండిల్ ఏర్పడి మనకి మూవింగ్ యావరేజ్ని కూడా ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ ఓవర్ ఇస్తూ క్రియేట్ అయింది. అలాంటప్పుడు మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్ అనమాట. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేస్తూ మనకి పైన క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి ఇండికేటర్ కూడా ఇండికేట్ చేస్తుంది. సో పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్తుంది మార్కెట్ అనేసి. అలాంటప్పుడు మనకి బై ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి హై ఛాన్సెస్ అనమాట ఉంటాయన్నమాట మార్కెట్లో. మనం తీసుకున్న ఆర్డర్ అనేది మనం అనుకునే డైరెక్షన్లోనే చేంజ్ అవ్వడానికి సో హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఇలాంటప్పుడు ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేసుకుంటా. అదేవిధంగా ఇదిగోండి చూడండి మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, దీన్ని క్రాస్ ఓవర్ చేస్తూ చాలాసార్లు మనకి మార్కెట్ కిందకు వచ్చింది. బట్ మనమైతే క్రాస్ ఓవర్ చేసినా సరే ఎగ్జిట్ లెవెల్ని ప్లాన్ చేసుకోలేదు. ఎప్పుడు ఎగ్జిట్ లెవెల్ని ప్లాన్ చేసుకున్నాం,
ఎప్పుడైతే మార్కెట్లో గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ చేస్తూ కిందకు వచ్చిందో అప్పుడు మనము ఇక్కడ ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకైతే ఈ లెవెల్లో మనము ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ లెవెల్లో అయితే ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే మార్కెట్లో ఇదిగోండి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేస్తూ కిందకు వచ్చింది క్యాండిల్. అదేవిధంగా మనకి ఇక్కడ క్రియేట్ అయ్యే ఇండికేటర్ కూడా మనకి డౌన్ ట్రెండ్ చూపించి ఎక్కడైతే పెరిగింది మార్కెట్ బట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో మార్కెట్ ఎక్కడ ఉందనుకోండి సపోజ్, అలాంటప్పుడు మనకి డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో అలాంటప్పుడు నేనైతే ఈ టైంలో ఎగ్జిట్ అయిపోతా. ఈ కేసులో అయితే మనకు మార్కెట్ పెరిగింది, మళ్ళీ డ్రాప్ అయింది, ఆ సెకండరీ. బట్ మనం ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ దీన్ని బ్రేక్ చేసింది, కాకపోతే మనకి ఇండికేషన్ అనమాట ఇండికేట్ చేయలేదు, దీన్ని బ్రేక్ చేసి కిందకి రాలేదు. అందువల్ల మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. ఇదిగోండి ఎక్కడ ఎగ్జిట్ వచ్చింది, దీన్ని డ్రాప్ అయ్యి కిందకు వచ్చింది, అలాగే దీన్ని డ్రాప్ అయ్యి కిందకు వచ్చింది, దీన్ని డ్రాప్ అయ్యి కిందకు వచ్చింది. బట్ ఇన్ని కేసెస్లో కూడా మనము ఎక్కడా కూడా ఎగ్జిట్ అవ్వలేదు. మనం ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం? ఎప్పుడైతే మనకి మూవింగ్ యావరేజ్ దాటుతూ మనకి ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిందో, అదేవిధంగా మనకి ఇండికేటర్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చిందో, ఆ టైంలో మనము ఎగ్జిట్ లెవెల్ని ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది 100% నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే 100% వర్క్ అయ్యే ఇండికేటర్ ఏ ఒక్కటి ఉండదు. ఏ ఒక్కటి చెప్పినా నమ్మవద్దు. ఓకేనా? ఏ ఒక్క ఇండికేటర్ కూడా 100% ఎక్యూరసీతో మార్కెట్లో వర్క్ అవ్వదు, ఖచ్చితంగా వర్క్ అవ్వదు. మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళడానికి, మనం అనుకునే విధంగా మార్కెట్ మూవ్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉండే ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ మనం తీసుకునే ట్రేడ్ అనేది మనకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టేలా ఉండడం కోసం మనం ఈ ఇండికేటర్స్ని అయితే నేర్చుకుంటాం అంతే. కానీ 100% ఏదో ఒక ఇండికేటర్ని యూజ్ చేసి మనం ట్రేడింగ్ చేస్తాం, సక్సెస్ అయిపోతామంటే ఖచ్చితంగా అవ్వలేం ఫ్రెండ్స్. ఏదో ఒక టైంలో మన ఎంటైర్ మనీ మొత్తం వైపౌట్ అయిపోతుంది. సో ఏదో ఒక ఇండికేటర్ని యూజ్ చేస్తూ ఏదో గుడ్డిగా ట్రేడింగ్ చేసే కంటే మనం టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ గురించి నేర్చుకొని ఈ విధంగా అప్లై చేస్తూ ట్రేడింగ్ అని మనం స్టార్ట్ చేసినట్లయితే మనం తీసుకునే ఆర్డర్ అనేది మనం అనుకునే డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి 10కి 10 ట్రేడ్స్ హిట్ అయిపోవసం లేదు. 10లో 7 హిట్ అయినా సరే మనం ఒకేలా తీసుకుంటే ట్రేడ్స్ అనేవి ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఉంటాం. సో 3 సినారియోస్ మనకి ఫెయిల్ అయినా మనం అనుకునే డైరెక్షన్లో 7 సినారియోస్ వెళ్ళినట్లయితే మనము ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా? సో ఆ 7 ఛాన్సెస్ కూడా మిస్ అవ్వకుండా మనం ఎగ్జిక్యూట్ చేయడం కోసమే ఈ ఇండికేటర్స్, అలాగే ఎనాలిసిస్లు. ఓకేనా? అదేవిధంగా మనం ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇదిగోండి లైవ్ మార్కెట్ సెషన్కి దగ్గరలోపే ఉన్నాం మనం. ఇక్కడ చూసారా మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేస్తూ మనకు మార్కెట్లో క్రాస్ చేస్తూ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అలాంటప్పుడు సేమ్ కన్ఫర్మేషన్ మనకి ఈ ఇండికేటర్ కూడా ఇండికేట్ చేసింది. ఇదిగోండి ఇక్కడ ఇండికేట్ చేసింది కదా, దీన్ని క్రాస్ చేసి అప్ సైడ్ వచ్చింది గ్రీన్ లైన్ అనేది. సో మనకి పాజిటివ్ ట్రెండ్ ఉంటుంది అనేసి ఇండికేటర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇచ్చింది. ఓకేనా? స్ట్రాంగ్గా ఒక క్యాండిల్ క్రియేట్ అయింది, అందువలన ఫర్దర్గా కూడా మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయ్యింది. ఓకేనా? సో ఇదిగోండి ఈ లెవెల్లో అయితే మనకి ఎగ్జిట్ ఇచ్చింది ఆల్రెడీ. సో ఎగ్జిట్ మనం ఎక్కడ అవ్వాలి? ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడ్ రావాలి. అలాగే మనకి ఈ రెడ్ లైన్ మనకి ఇండికేటర్ చూసుకున్నట్లయితే ఇండికేటర్ కూడా డౌన్ సైడ్ చూపించాలి. అలాంటప్పుడు మనము ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇదిగోండి ఈ లెవెల్లో అయితే మనకి ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ లైన్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. అదేవిధంగా మనకి ఈ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ అనేది కింద క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ దగ్గర అయితే మనము ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇంకొక సినారియో చూద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి దీన్ని క్రాస్ ఓవర్ చేసి పైకి వెళ్ళింది కదా. సో ఇక్కడ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఏంటి? 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తూ పైకి వెళ్ళింది క్యాండిల్ అయితే. సో ఈ క్యాండిల్ పైకి వెళ్ళింది కనుక ఇక్కడ నేను ఎంట్రీ ఇచ్చా. ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇక్కడ క్రాస్ ఓవర్ చేస్తే కిందకు వచ్చింది 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని. బట్ నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. సో మార్కెట్ ఎక్కడ నాకు ఎగ్జిట్ ప్లాన్ ఇచ్చింది? ఇదిగోండి ఈ లెవెల్లో, ఎక్కడ ఈ లెవెల్లో ఇచ్చింది. సో నేనైతే ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అవుతా. ఎంట్రీ ఎక్కడ ఇచ్చాను? ఈ క్యాండిల్ దగ్గర. ఇదిగోండి ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఇచ్చాను. ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ దగ్గర కానీ ఎంట్రీ ఇచ్చాను. ఓకేనా? ఎందుకు? మనకి 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది క్యాండిల్, అలాగే ఇక్కడ మనకి పాజిటివ్ ట్రెండ్ని మనకి చూపిస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. ఎగ్జిట్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాను? నాకు కరెక్ట్గా ఇదిగోండి ఈ లెవెల్కి ఎగ్జిట్ ప్లాన్ అనమాట. ఎగ్జిట్ ఎక్కడ? ఈ క్యాండిల్ ఎగ్జిట్ ప్లాన్. ఇదిగోండి ఈ క్యాండిల్ దగ్గర. ఎందుకు? మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి డౌన్ సైడ్ చూపిస్తుంది. అదేవిధంగా మనకి
9 EMA ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ కంటే డౌన్ సైడ్ మార్కెట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యింది. అందువల్ల ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చిందో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనమాట. 100% ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా. అది మార్కెట్ పైకి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ సైడ్ రాని, కానీ నేను అనుకున్న స్ట్రాటజీకి, నేను అనుకునే ఇండికేటర్కి స్టిక్ అయ్యి ఈ లెవెల్లో అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ అయితే అయిపోతా. ఓకేనా? అదేవిధంగా ఇంకో సినారియో చూడండి. మనం ఎక్కడికో వెళ్ళి చెప్పుకోవట్లేదు. మార్కెట్ ఇదిగోండి, నెక్స్ట్ సెషన్ మార్కెట్. సో మార్కెట్ సెషన్లోనే నేను చెప్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే మార్కెట్లో ఈ గ్రీన్ కలర్ మనకి ఇండికేటర్ అనేది, గ్రీన్ కలర్ లైన్ అనేది రెడ్ కలర్ క్రాస్ చేస్తే డౌన్ సైడ్ వచ్చిందో ఆ టైంలో మనకి ఇదిగోండి ఈ లెవెల్లో మనకి ఈ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. 9 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేనైతే ఇక్కడ ఎంట్రీ ఇస్తా, ఇక్కడ లేదా ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ ఇస్తా. సో ఇక్కడ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఏంటి, మనకి 9 EMA కూడా క్రాస్ ఓవర్ ఇచ్చి డౌన్ సైడ్ మార్కెట్లో క్యాండిల్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఇలాంటప్పుడు నేను ఎంట్రీ ఇచ్చినట్లయితే మళ్ళీ ఎప్పుడు ఎగ్జిట్ అవుతా, ఇదిగోండి ఈ కేసెస్లో నేను ఎంట్రీ అవుతా. ఓకేనా? ఎందుకంటే మార్కెట్లో క్యాండిల్స్ చూసుకున్నట్లయితే పైన క్లోజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఏంటి, ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ కలర్ దాటి పైన క్లోజ్ అయింది. సో అందువల్ల నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా ఎప్పుడు బేరిష్ వైపు ఉన్నప్పుడు. సో మార్కెట్ బుల్లిష్ వైపు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనేసి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతా. సో మనం ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ కూడా మనకి బుల్లిష్ వైపు వెళ్ళింది. సో ఈ విధంగా నేనైతే ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ఈ 2 ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ పెట్టుకొని నేనైతే ట్రేడింగ్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్లాన్ చేస్తుంటా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఈ ఇండికేటర్ గురించి. సో నేనైతే ఈ ఒక్క వీడియోలో చెప్పా. సో మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ ఎలా ట్రేడ్ ప్లే చేయాలనేది. సో ఇలాంటి వీడియోస్ అప్కమింగ్ టైంలో ఖచ్చితంగా చాలా వస్తాయి, నేను ముందు నుండి చెప్తున్నా. సో మీకైతే బేసిక్స్ తెలియాలనేసి ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి సిరీస్ వైజ్గా చేసుకుంటూ వస్తున్నా. అప్కమింగ్ టైంలో మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ ఎలా ట్రేడ్ని ప్లేస్ చేయాలి, హై ఎక్యూరసీతో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవ్వడం కోసం మనం ఎటువంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి అనే విషయాల గురించి అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు అర్థమైందని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.